అపర్ణ అయితే వాళ్ళ అత్తతో ఇలా అంటూ ఉంటుంది. ఇంట్లో ఏం జరుగుతుందో అని వేరే వాళ్ళు చెప్తే గానీ తెలిసిన పరిస్థితిలో ఉన్నారు అత్తయ్య మీరు. అలా ఉంటే అసలేం బాగోదు ఈ ఇంట్లో అనైతే అంటూ ఉంటుంది. ఏం జరిగింది అపర్ణ? ఇప్పుడు ఏం జరిగింది చెప్పు అనైతే అంటూ ఉంటుంది. నేను చిన్నపిల్లలా వచ్చి మీ దగ్గర కంప్లైంట్ చేసినట్లు ఉంటుంది నేను ఏది చెప్పినా మీకు అనైతే అపర్ణ అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఏం జరిగింది అపర్ణ అంటే ఇప్పుడు ధాన్యలక్ష్మి మీ అబ్బాయి ప్రకాశంని ఏదో తప్పు చేశాడని మందలిస్తూ ఉంటే వాళ్ళిద్దరూ ఏదో మందలించుకుంటూ ఉంటే నా భర్తని మీరు తక్కువ చేసి మాట్లాడతారా అని చెప్పేసి నానా మాటలు అన్నది నా భర్తని. నన్నన్నా ఏమన్నా పర్వాలేదు తోటికోడలే కదా అని నేను సర్దుకుపోయేదాన్ని. కానీ నా భర్తని అలాగనేసరికి నాకు ఎంత దీనిగా అనిపించిందో తెలుసా అత్తయ్య? ఆ విషయం మీకు చెప్పడానికి కూడా నాకు కంప్లైంట్ చేసినట్లుగా ఉంటుంది. మీకేదో చాడీలు చెప్పినట్లుగా అనిపించింది. మీరు ఇలానే ఏం పట్టనట్లుగా ఏం తెలియనట్లుగా మీ మళ్ళీ మీరుంటే మాత్రం కొన్ని రోజులకి ఇల్లైతే మాత్రం మొక్కలవుతుంది అత్తయ్య. ఆ విషయంలో అయితే ఏమాత్రం డోకా లేదు అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఏంటి ధాన్యలక్ష్మి ఇంత దీనికి తెగించిందా? సుభాష్ని అన్ని మాటలు అన్నదా? అసలు ధాన్యలక్ష్మికి ఏం జరిగింది? ఈ మధ్యన ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంది. అసలు ఏమనుకుంటుంది అని అంటే ఏమో అత్తయ్య మీరైతే ఇలానే ఉంటే మాత్రం మనం ఇల్లు ముక్కలయ్యి ఎవరి మెడలో వాళ్ళు వెళ్ళే పరిస్థితికి వస్తుంది. మీరు మాత్రం ఇప్పుడే ముందస్తు జాగ్రత్త పడి మీరు ఒక నిర్ణయం తీసుకొని ధాన్యలక్ష్మిని ఒక దారిలో పెడితే బాగుంటుంది అనైతే అపర్ణ అంటూ ఉంటుంది.